ఈ రోజు నువ్వు చనిపోయే సంవత్సరం అయిందమ్మా. మా వల్ల తప్పులు పొరపాట్లు అంటే క్షమించు. కానీ నువ్వు ఉన్నంతకాలం మమ్మల్ని బాగా చూసుకున్నావు, బాగా ఇబ్బంది లేకుండా కాపాడుకుంటూ వచ్చావు. నువ్వు పోయిన తర్వాత కూడా, చనిపోయిన తర్వాత కూడా నీ ఆశీర్వాదంలో పర్లేదు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కుటుంబాన్ని అయితే ఎదగలుగుతున్నావు. పిల్లలిద్దరు చెప్పిన మాట అంటున్నారు. పిల్లలు ఇంట్లో అనుకున్నావు కదా నువ్వు, పిల్లలిద్దరు మనం చెప్పిన మాట అంటున్నారు. అంతా బాగానే ఉన్నాం అనుకుంటున్నాం. పైన మా గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. పైన నీ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా నువ్వు నమ్మిన ఆ ప్రభువుని, ఆ యేసు ప్రభువుని కోరుతున్నాను. నువ్వు స్వర్గలోకంలో ఆయన బంగారు ఉయ్యాలలో ఊగుతావు చెప్పావు కదా, అలాగే ఉండు. ఎలా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మళ్ళీ జన్మ అంటే వద్దు, ఈ జన్మలో చాలా బాధలు పడ్డావు, ఈ జన్మ వద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ జన్మ వచ్చినా కానీ ఇప్పుడు ఈ జన్మలో నువ్వు అనిపించిన జీవితం వద్దమ్మా. మంచి కుటుంబం బట్టి మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఎక్కడున్నా నీ దీవెనలు, నీ ఆశీర్వాదం మాకుంటుందని మనస్ఫూర్తి కోరుకున్నా. నువ్వు నమ్మిన ప్రభు సాక్షిగా నీకు ఇష్ట ప్రకారంగా నేను కొవ్వు తెలిసి నీకు ఇష్ట ప్రకారం పెట్టాను. తెలిసి చేశాను, చేశాను తెలియదు, కానీ నాకు తెలిసిన కాడ చేశాను. ఈరోజు నీ యొక్క ఈ కార్యక్రమం 10 మందిలో చేయాలి, కానీ మనకు ఉన్నటువంటి సమస్యల వల్ల చేయలేకపోతున్నాము. ఎవరికైనా ఒక పేదవారికి అయితే భోజనం పెట్టిస్తాను, శక్తి కొద్ది. ఇది నేను మనస్ఫూర్తి కోరుకున్నా. మేము నీకు ఇష్టమైన కిచిడి తీసుకొచ్చి పెట్టాను, స్వీకరించు మనస్ఫూర్తిగా, అభిమానంగా. తెల్లవారుజామున కల్లోకి వచ్చావు, చాలా సంతోషం ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే నిద్రలేసే ముందే కల్లోకి వచ్చావు. నువ్వు మా పైన కూడా మా గురించి ఆలోచన చేస్తున్నావు ఎక్కడున్నా కానీ మా గురించి ఇంకా ఆలోచన చేయగలరు. నువ్వు బతికినంతకాలం మా కోసం ఎంతో కష్టపడ్డావు. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలని, నీ ప్రభు సన్నిధిలో నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లా కదా, ఇట్లా కదా మీరు అనేది. అవును. ఇవాళ ఏం చేసి పెట్టలేకపోయినందుకు మమ్మల్ని క్షమించు. అయ్యో దగ్గరతో జాగ్రత్త. తాత నాయనమ్మ ఎక్కడున్నా మీరు స్వర్గలోకంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు మా జీవితాన్ని చాలా కాలం, చాలా రోజులు నాకు సపోర్ట్గా ఉండి, నాకు ఆస్తి ఇచ్చి, తండ్రి చనిపోయినా నా దగ్గర తీసి మీకు చాలా చాలా కృతజ్ఞతలు, ప్రణామాలు. ఎక్కడున్నా మీరు మంచిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు లేకపోతే మేము లేము. ఇదండి ఈరోజు మా అమ్మగారి సంవత్సరికం. నాకు తెలిసిన కాడికి మాకు ఎవరు సంఖ్యత లేదు కాబట్టి ఈరోజు ఇలా చేసాం కార్యక్రమాన్ని. అయితే ఇది రైటో రాంగో నాకు తెలియదు, కానీ మా అమ్మ ఆత్మ శాంతిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చేసిన కాడికి మనస్ఫూర్తిగా చేసానండి. ఇది ఓకే. రాబోయే